Hi guys, first of all thanks for being here in my YouTube channel. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే దగ్గర పడుతున్నాయి. మరి టైం టేబుల్ కూడా మనకి ఇచ్చేయడం జరిగింది. ఏపీలో అయితే మే 2 నుండి, తెలంగాణలో అయితే మే 12 నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. మరి తక్కువ సమయంలో ఎలా పాస్ అవ్వాలి అంటే మ్యాథ్స్ అంటే చాలామందికి భయం. మరి అటువంటి తక్కువ సమయంలో అటువంటి కష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఎలా ఈజీగా పాస్ అవ్వాలి అనేది చాలామంది విద్యార్థులకి అయితే డౌట్. మరి అటువంటి వారి కోసమే నేనైతే ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. విషయంలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో క్లాసులోకి వెళ్తే మనము ఆల్రెడీ మెటీరియల్ HR మెటీరియల్ అని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ దేనికోసము అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మ్యాథమెటిక్స్లో 100 out of 100 ఖచ్చితంగా వస్తాయి మన మెటీరియల్ ఫాలో అయినట్లయితే. అదేవిధంగా నా ఇన్స్ట్రక్షన్స్ ఒకటి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది మెటీరియల్తో పాటు. తరువాత అంటే ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ ఇంకా మ్యాథ్స్ అంటే మాకు భయం, ఈ మెటీరియల్లో ఉన్న సమ్స్ కూడా మేము చేయలేము అనుకున్న వాళ్ళ కోసం అంటే మెటీరియల్లో తక్కువ సమ్స్ ఇచ్చాను, యాక్చువల్గా అవి కూడా మేము చేయలేము సార్, మరి తక్కువ సమ్స్ ఉంటే ఏమైనా చెప్పండి, మీ మ్యాథ్స్లో పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి HR మెటీరియల్ ఫైనల్ టచ్ పేరుతో ఒక మెటీరియల్ అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 మెటీరియల్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను లింకు, అక్కడ నుండి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ మెటీరియల్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే 8 మార్క్ క్వశ్చన్స్ 18 ఉంటాయి, అదేవిధంగా 4 మార్క్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ ఏమో 58 ఉంటాయమ్మా. ఇవి మీరు చేసుకున్నట్లయితే నాట్ ఓన్లీ పాస్, ఫైనల్ టచ్లో ఇవి మీరు చేసినట్లయితే 60 to 80 మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. చూసారా, జస్ట్ 18 క్వశ్చన్స్ ప్లస్ 58 క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ చేసుకున్నట్లయితే 60 to 80 మార్క్స్. నాట్ ఓన్లీ పాస్, మీరు మ్యాథ్స్ అనే వాళ్ళకి భయపడిన వాళ్ళకి నేను ఓన్లీ పాస్ అయ్యేటట్లు చేయడం కాదు, ఫస్ట్ క్లాస్ తెప్పిస్తాను. 60 to 80 మార్క్స్, 60 to 80 మార్క్స్ వస్తాయి మీకు. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ. ఓకే, ఈ మెటీరియల్ అయితే మీరు ఫాలో అయిపోండి. కాకపోతే ఇవి మీకు వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే 18+58 సమ్స్ చాలా తక్కువ ప్రైజ్లోనే మీకు వీడియో క్లాసెస్ పెట్టడం జరిగింది. 200, మీరు జస్ట్ 200 పే చేస్తే ఈ క్లాసెస్ మీరు క్లియర్గా నేర్చుకొని అప్పుడు 60 to 80 మార్క్స్ అయితే మీరు గ్యాదర్ చేయగలరు. ఈ 200 పే చేసిన వాళ్ళకి మెటీరియల్ కూడా ఫ్రీ. అమ్మ ఈ మెటీరియల్స్ కాదు, ఈ మెటీరియల్స్ అందరికీ ఫ్రీయే, కానీ ఈ మెటీరియల్ ఓన్లీ మనకి క్వశ్చన్సే ఉంటాయి. వీటి యొక్క ప్రాబ్లమ్స్తో 250 పేజెస్ ఉండేటట్టు మరొక మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదే మెటీరియల్ కాకపోతే ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో క్వశ్చన్ అండ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. 250 పేజెస్. ఇది మనం ఆల్రెడీ పర్చేజ్ చేస్తున్నాం, 100 రూపీస్ దీని కాస్ట్. 100 రూపీస్ పర్చేజ్ చేసి మీరు తీసుకోవచ్చు. ఈ 200 పెట్టేసి ఈ క్లాసెస్ తీసుకుంటే ఈ మెటీరియల్ అయితే ఫ్రీ. అంటే ఈ క్వశ్చన్స్కి అందులో కూడా సొల్యూషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇంకొక ఛాన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందమ్మా. ఈ ఫైనల్ టచ్లో ఉన్నటువంటి 18 క్వశ్చన్స్ ప్లస్ 58 అని చెప్పుకున్నాం కదా, 60 to 80 మార్క్స్. అయితే ఓన్లీ 18 క్వశ్చన్స్ 8 మార్క్స్, ఇందులోనే 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో 4 మార్క్ క్వశ్చన్స్ మీకు 4 to 5, 4 గ్యారంటీగా వస్తాయి, 5 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ మళ్ళీ ఇందులో నుండే 4 మార్క్ క్వశ్చన్స్ 2 to 4 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా, మనం లీస్ట్ లెక్క పెట్టుకున్న 4 వచ్చాయి అనుకుందాం. 8 మార్క్ క్వశ్చన్స్ 4 8s are 32 మార్క్స్, 4 మార్క్స్ కూడా 2 వచ్చాయి అనుకుందాం. ఈ మ్యాక్సిమము ఇవి మినిమము ఖచ్చితంగా వస్తాయి అన్నమాట ఇవి. సో 2 4s are 8 అంటే 40 మార్క్స్. ఓన్లీ మీరు 18 క్వశ్చన్స్ చేసుకుంటే 40 మార్క్స్ ఈజీగా పాస్. ఓన్లీ 18 క్వశ్చన్స్ చూసారా, ఓన్లీ 18 క్వశ్చన్స్ చేస్తే మీరు పాస్. 40 మార్క్స్తో పాస్ అవుతారు. అంటే 35 మార్క్స్తో పాస్ అవడం కాదు, 40 మార్క్స్తో పాస్ అవుతారు. ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఒకవేళ 8 మార్క్స్ మరలా వస్తే ఇక్కడ 8 మరో 2 వచ్చాయి అనుకోండి, 4 2s are 8 8 16 అంటే 56 మార్క్స్ వరకు మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కానీ గ్యారంటీగా 40 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ 18 క్వశ్చన్స్. ఇంకా
ఇంకా ఇందులో ఉన్నటువంటి ట్రిక్ ఏంటి తెలిసిన, మీకు ఈ 18లో 4 వస్తాయని చెప్పాను గ్యారంటీగా. అందులో 3 క్వశ్చన్స్కి 3 వచ్చేటట్టు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ 3 చేసుకుంటే 3 వచ్చేస్తాయి. ఈ 18లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ చేస్తే 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వచ్చి రిమైనింగ్ 15 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ 3 క్వశ్చన్స్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే నెక్స్ట్ వీడియోలో ఆ 3 క్వశ్చన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ 18లో 3 క్వశ్చన్స్ ఏంటి, గ్యారంటీగా వచ్చినటువంటి 3 క్వశ్చన్స్, 3కి 3 వచ్చేస్తాయి ఖచ్చితంగా. మీరు 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఆ 3 క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చి తీరుతాయి. అటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి 18లో. అవేంటో తర్వాత చెప్తాను తర్వాత వీడియోలో. ఇప్పుడైతే 4 to 5 వస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఈ 18 అంటే పాస్ అవ్వడానికి వీలైనటువంటివి మీకు ఫ్రీగా అందిస్తాను వీడియో క్లాసెస్. ఈ 18 క్లాస్ అంటే కూడా ఫ్రీగా చెప్తాను. ఇవి కావాలంటే ఈ అమౌంట్ పర్చేజ్ చేయాలి. అంటే ఇవంటే మనకి 80 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉందమ్మా. అవి మీ ఇష్టం. మీకు మీకు మార్క్స్ కావాలంటే పర్చేజ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఈ ఫైనల్ టచ్ మొత్తము కావాలంటే 500 రూపీస్ ఇది, అది మీరు పక్కన పెట్టండి. ఇది 200 పర్చేజ్ చేస్తే ఇవి కూడా చెప్తాను 60 to 80 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. అయితే ఇవి మినిమం 100 మెంబర్స్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 18 క్వశ్చన్స్ అనేది మీకు ఫ్రీ. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ 18 క్వశ్చన్స్ నేను 3 or 4 పార్ట్స్లో చెప్పేస్తాను. 3 or 4 పార్ట్స్లో చెప్తాను. ఈ 4 పార్ట్స్లో కూడా నేను ఫస్ట్ పార్ట్లో చెప్పేటప్పుడే కండిషన్ ఏమిటి అంటే, ఈ వీడియోకి మనకి ఎక్కువ వ్యూస్ వాచ్ అవర్స్ వస్తేనే నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నేను మీకు ఫ్రీగా పాస్ అవ్వడానికి చెప్తాను 40 మార్క్స్ వరకు. 18 క్వశ్చన్స్ వస్తే 40 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. అది కూడా మీరు క్లాసులో విని నేర్చుకునే విధంగా నేను చెప్తాను. క్లాసులో విన్నంటనే వచ్చేస్తాయి. అలాగే నేను క్లాసెస్ చెప్తాను. మీరు ఈ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చెప్తున్నాను అనేది క్లాసెస్. మరి ఇటువంటి క్లాసెస్ మీకు 40 మార్క్స్ ఫ్రీగా నేను ఇస్తున్నాను అంటే నా కోసం ఈ పని చేయలేరా? వ్యూస్ పెరగాలి, వాచ్ అవర్స్ పెరగాలి, అంతే నా కోరిక, ఇంకేం కాదమ్మా. మీకు బెనిఫిట్ ఉంది, పాస్ అయిపోతారు. నాకు ఏంటంటే చిన్న స్వార్థం, వాచ్ అవర్స్ పెరగాలి, ఓకేనా? అలాగే వ్యూస్ పెరిగితే, వాచ్ అవర్స్ పెరిగితే మనకి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మరి సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి. దానికోసం మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, మీకు ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిన పని, మీ దగ్గర ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీ దగ్గర ఉన్నటువంటి అన్ని గ్రూప్స్లో కూడా ఇవి షేర్ చేయాలి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన వెంటనే మీరు చూసిన వెంటనే ఈ వీడియో అయితే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలి. సెకండ్ ఏంటి అంటే, మీ యొక్క వాట్సాప్ స్టేటస్ గా కూడా పెట్టాలి. వాట్సాప్ స్టేటస్, ఈ 2 పనులు మీరు చేస్తే నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ అవుతాయి, లేకపోతే లేదు. గుర్తుపెట్టుకోండి. 3 or 4 పార్ట్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఈ పార్ట్ అయితే చెప్తాను. ఈ పార్ట్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలి, మీరు షేర్ చేయాలి. అదేవిధంగా వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టాలి. అలా పెడితేనే మనకి ఎక్కువ వాచ్ అవర్స్, ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. అలా వస్తేనే నేను నెక్స్ట్ పార్ట్ చెప్తాను, లేకపోతే లేదు. మినిమం మనకి 4K వ్యూస్ రావాలమ్మా. టార్గెట్ నాకు ఈ వీడియో పెట్టిన 1 వీక్ తర్వాత మాత్రమే నెక్స్ట్ పార్ట్ పెడతాను. ఎందుకు అంటే ఈ 1 వీక్లో మనకి 4K వ్యూస్ రావాలి. 4K వ్యూస్ అనేది పెద్ద విచిత్రం కాదు. 4K మీన్స్ 4000 వ్యూస్ అమ్మా. 4000 వ్యూస్ అన్నాను నేను. వ్యూస్ అనేది పెద్ద విచిత్రం కాదు. మన స్టేట్లో కొన్ని lakhs మెంబర్స్ ఉన్నారు 10th క్లాస్ చదువుకునే వాళ్ళు. మరి ఆ lakhs మెంబర్స్లో 4000 మెంబర్స్కి రీచ్ అయితే చాలు. ఈ వీడియో 4000 మెంబర్స్ క్లియర్గా మొత్తం వీడియో చూడగలిగితే చాలు. మిగతావన్నీ కూడా పార్ట్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను, లేకపోతే చెయ్యను. ముందే చెప్తానమ్మా. ఎందుకు అంటే నేను ఇంత కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి, అంటే నేను స్కూల్కి సెలవు పెట్టి మరీ వీడియోస్ చేస్తున్నాను అంటే నాకు ఇక్కడ శాలరీ లాస్ అవుతున్నాను. కాబట్టి మీకు పాస్ అయ్యేటట్టు నేను చేస్తున్నాను కదా ఫ్రీగా. 40 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మీరు జస్ట్ షేర్ చేయండి అంతే. మీ గ్రూపుల్లో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఆటోమేటిక్గా వ్యూస్, వాచ్ అవర్స్ అన్నీ పెరిగిపోతాయి మనకి. ఆ 1 వీక్లో మనకు 4K వ్యూస్ వచ్చేస్తే మీకు నెక్స్ట్ పార్ట్స్ రెడీ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో సబ్జెక్ట్ 1కి సంబంధించి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సిలబస్ చెప్పుకున్నాం. అందులో మనకి డైరెక్ట్గా ఇదేమో 6K వ్యూస్, ఇదేమో 10K వ్యూస్, ఇదేమో 9.2K వ్యూస్ రావడం జరిగిందమ్మా. మరి ఇవి వచ్చిన వ్యూస్ ఇవి ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. మరి ఇవి చూసిన వాళ్ళందరూ కూడా ఇవి షేర్ చేసినట్లు ఇవి షేర్ చేయండి, అయిపోతుంది. జస్ట్ సమ్మె2కే ఇంత రీచ్ అయ్యారు కదా, ఇంత పాపులర్ చేశారు కదా, మీ పబ్లిక్ చేయలేరా? పబ్లిక్లో మనకి
8th క్లాస్లో 10K వ్యూస్ వచ్చాయమ్మా. ఇవి 6K మన ఛానల్లో ఉన్న వీడియోస్ కావాల్సి చూసుకోండి. SA1 సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ అని చెప్పేసి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్కి అప్లోడ్ చేయడం జరిగింది. అవి 10th క్లాస్ సంబంధించి 6K వ్యూస్ అంటే 6000 వ్యూస్ వచ్చాయి. ఇవేమో 9.2K వ్యూస్, ఇవేమో 10K వ్యూస్ వచ్చాయి. మరి ఇవి వచ్చేటప్పుడు ఇది రావడానికి పెద్ద విచిత్రం ఏంటి? సో మీరు చేయవలసిందంతా ఏంటి అంటే జస్ట్ గ్రూపులను షేర్ చేయాలి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలి. మీకు ఈ వీడియో వచ్చిన వెంటనే నాకు స్క్రోలింగ్లో నా నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. అందరూ ఫీడ్ చేసుకోండి, ఆ నెంబరు ఫీడ్ చేసుకొని ఇంకా ఎవరైనా మన హెచ్ఆర్ మ్యాథ్స్ వాట్సాప్ 1 అని ఉంది కదా, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వి నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీ డీటెయిల్స్ నాకు అదే నెంబర్ వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా చూడండి, 9989669395 ఇదే వాట్సాప్ నెంబర్ నాది. ఈ నెంబర్కి మీ యొక్క నేము, క్లాసు, డిస్ట్రిక్ట్ వాట్సాప్ చేసినట్లయితే ఇంతవరకు పెట్టినట్లయితే నేను సేవ్ చేసుకుంటాను, మీరు కూడా నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీరు స్టేటస్ పెట్టినట్టే నాకు స్టేటస్ వస్తుంది, నా నెంబర్ మీరు సేవ్ చేస్తే, అలాగే మీ నెంబర్ నేను సేవ్ చేస్తే. కాబట్టి నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి సేవ్ చేసుకోండి, మీ డీటెయిల్స్ నాకు పంపించండి, నెంబర్ సేవ్ చేస్తాను. అప్పుడు నేను చూస్తాను మీరు స్టేటస్ పెట్టారా లేదా. మీకు ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనుకుంటే, అంటే ఫ్రీగా మీకు క్లాసులు కావాలి అనుకుంటే ఈ ఒక్క పని చేయండి చాలు. మీ దగ్గర ఉన్న గ్రూపుల్లో షేర్ చేయాలి, వాట్సాప్ స్టేటస్లు పెట్టండి, పెట్టి ఆ స్క్రీన్ షాట్ ఒకసారి నాకు పెట్టండి అమ్మా. పెట్టేసి కంటిన్యూస్ ఉంచాలమ్మా. అవి ఉంచితేనే మీకు అందరికీ రీచ్ అవుద్ది. కంటిన్యూస్ పెట్టండి, 2-3 డేస్ పెట్టండి, పర్వాలేదు. 2-3 డేస్ పెట్టాక మనకు ఆటోమేటిక్గా ఇవి వాచ్ అవర్స్ పెరిగిపోతాయి. పెరిగిన వెంటనే మీకు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో కొన్ని సమ్స్ చెప్తాను, సెకండ్ పార్ట్స్ 3rd లేదా 4th 3 or 4 పార్ట్స్లో కంప్లీట్గా అయిపోతాయి. అంటే ఈ 4 పార్ట్స్ మీరు చూసుకున్నట్లయితే మాక్సిమం ఒక్కొక్క వీడియో 1 hour ఉంటుంది. 4 hours, జస్ట్ 4 hours, 365 days కష్టపడుతున్నారు. ఒక 4 hours కేటాయించి మన వీడియోస్ చూడగలిగితే ఈ 4 hoursలో మీరు 40 మార్క్స్తో 10th క్లాస్ మ్యాథ్స్ పాస్ అయిపోతారు. జస్ట్ 4 hours మీరు క్లాస్ విన్న వెంటనే మీకు సమ్ వచ్చేస్తుంది. జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరికైనా అప్పటికి రాలేకపోతే కానీ ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమే ఇంతసేపు మీకు టైం తీసుకున్నాను నేను, మరో విధంగా అనుకోవద్దు. ఎందుకంటే నేను ఎంత ఎఫర్ట్ పెట్టి మీకు ఫ్రీగా క్లాసెస్ అయితే పాస్ అయ్యేటట్టు చేస్తున్నాను. మీరు కొన్ని వేలకు పెట్టి ట్యూషన్స్ చదువుతారు, ప్రైవేట్ క్లాసెస్ చెప్పించుకుంటారు. కానీ మనం ఇంత ఫ్రీగా 40 మార్క్స్ వచ్చేటట్టు మీకు చెప్తున్నాను అంటే మీరు ఒక విషయం చేయలేరా? షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, లైక్ కూడా చేయటం లేదు. లైక్ చేయండి, ఓకేనా? ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ని వ్యూస్ అయితే వచ్చాయి, కానీ నేను స్టేటస్ పెట్టండి అని చెప్తే చాలా తక్కువ మంది పెట్టారు స్టేటస్. అంటే 50 to 60 మెంబర్స్ మధ్యలోనే ఉన్నారు స్టేటస్ పెట్టిన వాళ్ళు. వ్యూస్ చూస్తే 10K వ్యూస్ వచ్చాయి. సో దయచేసి ఈ వీడియో అలా చేయకండి, ఎందుకంటే ఒక్క సమ్మేటివ్ 1కి సంబంధించినవే. కానీ ఇది మన పబ్లిక్, మన భవిష్యత్, మీ భవిష్యత్తును మార్చబోతుంది, మీ భవిష్యత్తును మార్చబోయే వీడియో. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ 4 పార్ట్స్ మీరు కంటిన్యూస్గా చూడండి. మీ స్టేటస్లు వీలైన రోజులు స్టేటస్లు పెట్టండి, మీ దగ్గర ఉన్న గ్రూప్లో షేర్ చేయండి. అప్పుడే మనం అనుకున్నటువంటి 4K వ్యూస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ కూడా వస్తూ ఉంటాయమ్మా. ఎందుకంటే ఈ వీడియో అంత ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చివరి వరకు అందరూ చూస్తారు. కాబట్టి 4K వ్యూస్ వచ్చిన వెంటనే 1 week మీకు టైం ఇస్తాను. ఆ 1 week తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసేస్తాను. ఆ తర్వాత గ్యాప్ ఇవ్వను. ఫస్ట్ పార్ట్కే గ్యాప్, సెకండ్ పార్ట్ నుండి 2 days లేదా 3 days గ్యాప్లో మిగతా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాను. మీరు క్లియర్గా చదువుకుంటారు. ఆ తర్వాత ఈ క్వశ్చన్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, ఈజీగా పాస్ అవుతారు. అందుకోసమే మీరు చేయవలసిందేంటి, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ గ్రూప్స్లంతా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 4K వ్యూస్ రాకపోతే నెక్స్ట్ పార్ట్ మనం అప్లోడ్ చేయము. మరి మీకు ఎంత యూజ్ అవుతుందో నాకు కూడా కొంచెం కూడా హెల్ప్ అవ్వాలి కదా. అది ఆల్రెడీ మన ఛానల్లో బేసిక్ క్లాసెస్ చెప్తున్నాం, 10th క్లాస్ సంబంధించిన క్లాసెస్ కూడా చెప్తున్నాం. ఇది మీకు పబ్లిక్ ఓరియంటెడ్గా మీ జీవితాన్నే మార్చబోయే వీడియో ఇది. కాబట్టి మీ జీవితాన్నే మారుస్తుంది. కాబట్టి నా కోసం అందరికీ షేర్ చేయండి, ఓకేనా? అలాగే స్టేటస్లు పెట్టండి. మరియు మరి ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. మనం ఉన్నటువంటి ఈ 18 సమ్స్లో ఇప్పుడు ఈ పార్ట్లో మనం చెప్పబోయే క్వశ్చన్ మీకు ఫైనల్ టచ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. మన ఫైనల్ టచ్లో ఉన్నటువంటి ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా సో దట్
every positive integer of the form 9m plus 1 9m plus 8 అని చూపించమన్నదమ్మా. యూజ్ ఇక్కడ ముందు రాయలేదమ్మా యూజ్ యూక్లిడ్ డివిజన్ లమ్మా so that every positive integer of the form 9m plus 1 9m plus 8 very important question. ఇది మనకి మెటీరియల్ అయితే ఫస్ట్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్ లో అయితే పేజీ నెంబర్ 5th లో మీకు 1.1 ఎక్సర్సైజ్ లో 4th క్వశ్చన్ చూసుకోండి. 4th క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్ లో మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. దీనికి రిలేటివ్ గా మీకు ఇంకేముంటదంటే ఇక్కడ క్యూబ్ ఆఫ్ అమ్మ, సో దట్ క్యూబ్ ఆఫ్ ఇక్కడ రాయలేదమ్మా, క్యూబ్ ఆఫ్ ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ద ఫార్మ్ అన్నాడు. అలాగే స్క్వేర్ ఆఫ్ అని ఒకటి సమ్ ఉంటుంది 3q, అది ఇంపార్టెంటే. అలాగే 6q తో ఒకటి ఉంటుంది, ఎగ్జాంపుల్ 2 తో ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఈ మోడల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఈ క్లాసెస్ మీరు చూసినట్లయితే ఒక 8 మార్క్సే కాకుండా 2 మార్క్స్ 4 మార్క్స్ ఆ మోడల్లో ఉండేవేవో కూడా నేను కవర్ చేసి చెప్తాను. ఈ 5 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్. అందులో 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఇది 3q తో స్క్వేర్ ఆఫ్ అని ఒక నెంబర్ ఉంది, అది 4 మార్క్ క్వశ్చన్స్ లో ఉంటుంది మీకు ఫైనల్ టచ్ లో కూడా, అది ఒకటి చూడొచ్చు. ఇది క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి మెటీరియల్ లో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. సో టెక్స్ట్ బుక్ లో అయితే 5th పేజీలో 1.1 లో 4th క్వశ్చన్ చూసుకోండి. సో సొల్యూషన్ ఎలా చేయాలి. యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఎవరైనా చూడకపోతే మన క్లాస్లో ఆల్రెడీ రియల్ నెంబర్స్ క్లాస్ చెప్పాం, అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు యూక్లిడ్ అని ఆయన ఏం చెప్పాడు, యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఏంటనేది మనకు తెలుసు. a is equal to bq plus r where r is less than b. అయితే ఇక్కడ కండిషన్ కంప్లీట్ గా అయితే 0 is less than r equal to వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఎందుకు అంటే మీకు బిట్స్ లో అడిగే ఛాన్స్ ఉంది చూసారా. ఇక్కడ బిట్స్ 1 మార్క్ బిట్ కూడా కవర్ అయింది ఇదే క్వశ్చన్ చెప్పేటప్పుడు. ఒకవేళ మీకు కండిషన్ ఇస్తాడు 0 less than r equal to r less than b అమ్మ. ఒక్కొక్కసారి మీకు కండిషన్ 0 less than r less than b అని ఇస్తాడు, అది తప్పే. 0 less than r less than r equal to b అని ఇస్తాడు, ఇది తప్పే. ఈ కండిషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్ని మార్క్స్ కమ్మా 1 మార్క్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ సమ్మన చేయాలి. జాగ్రత్త చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 9m plus 1 9m plus 8. మరి ఇది a is equal to ఫర్ ఎగ్జాంపుల్ పక్కన పెడితే bq plus r ఫార్మేట్ లో ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ చేయాలంటే కొన్ని స్టెప్స్ మీరు క్లియర్ గా ఫాలో అవ్వండి. వెరీ సింపుల్, చాలా ఈజీగా చెప్తాను వినియండి. మీకు టెక్స్ట్ బుక్ లో చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సొల్యూషన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకోవాలి. ఎందుకు అంటే యూక్లిడ్ అని ఆయన ఏం చెప్పారు, ఏ కామా బి అనేవి ఏవైనా 2 పాజిటివ్ ఇంటీజర్స్ అయితే తరువాత మరొక 2 ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ యూనిక్ కలిగి ఉంటే అప్పుడు కండిషన్ ఏం చెప్పారు, ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అని చెప్పారు. ఆయన 2 నెంబర్లు తీసుకున్నారు, అందులో గ్రేటర్ నెంబర్ ఏ స్మాలర్ నెంబర్ బి. కాబట్టి ఇటువంటి సమ్ ఎప్పుడు చేసినా క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్ అన్నా, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ అన్నా, లేదా సింపుల్ గా ఎనీ ఆడ్ నెంబర్ ఎనీ ఈవెన్ నెంబర్ అన్నా మీరు చేయవలసిన ఫస్ట్ స్టెప్ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఈ మోడల్లో ఉన్న ఏ క్వశ్చన్ కైనా ఫస్ట్ లైన్ వర్కింగ్ ఇదే. తర్వాత ఏం చేయాలి, ఏ అయిపోయింది, నెక్స్ట్ ఏముందమ్మా బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ లోనే ఇస్తాడు చూసుకోండి. బి అనేది క్వశ్చన్ లోనే ఇస్తాడు. ఇటువంటి ఏ క్వశ్చన్ అయినా ఎక్కడ సార్ ఇదిగోండి 9m 9m plus 1 9m plus 8. ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఈ వేరియబుల్ ముందు ఉండేదే బి. వేరియబుల్ m ఉండొచ్చు, p ఉండొచ్చు, q ఉండొచ్చు, r ఉండొచ్చు, ఏది ఉన్నా సరే ఈ వేరియబుల్ ముందు ఉండే దాన్నే ఏమంటాము అంటే మనము బి అంటాము. అది 9. యాక్చువల్గా 9 స్కిప్ చేయకుండా చూడండి, ఇందులో ఇంకా ట్రిక్ ఉంది చెప్తానమ్మా. ఏ అయిపోయింది, బి అయిపోయింది, క్యూ వస్తుంది మన పక్కన పెట్టండి, ఆర్ కావాలి. ఈ 3 కావాలా మనకి. ఆర్ ఇస్ ఈక్వల్ ఏ అనేదేమో మనం తీసుకోవాలి పాజిటివ్ ఇంటీజర్ అని, బి అనేది అది క్వశ్చన్లోనే ఇస్తాడు. ఆర్ అనేది ఈ బిని బేస్ చేసుకొని వస్తుంది. ఎలా కండిషన్ ఏమిటి, ఆర్ ఈజ్ లెస్ దాన్ బి, బి కంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి, ఆర్ 0,1 ఎందుకు బి కంటే తక్కువ కదమ్మా 0 1. అదే బి ఈజ్ ఈక్వల్ టు 5 అయింది అనుకోండి, ఆర్ ఏమో 0 1 2 3 4
బి కంటే తక్కువ. అదే ఇప్పుడు బి 9 అయింది కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 ఇది వాస్తవానికి. ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ మనం ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇఫ్ r is equal to 0, r is equal to 1, r is equal to 2, r is equal to 3, r is equal to 8 వరకు అలా వేయాలి. అప్పుడు మనకి చాలా పెద్ద సమ్ అయిపోతుంది. కాబట్టి ఈ సమ్కి చిన్న ఎక్స్క్లూజ్ ఉంది, జాగ్రత్తగా వినండమ్మా. ఒక ఈ క్వశ్చన్కి మాత్రమే బి ప్లేస్లో ఇక్కడ వేరియబుల్ ముందు ఉండేది తీసుకోమన్నాను. ప్రతి సమ్కి ఖచ్చితంగా అదే తీసుకోవాలి. ఈ ఒక్క సమ్కి ఎక్స్క్యూజ్ ఉందమ్మా. ఈ 9 ప్లేస్లో 3 తీసుకోవచ్చు. 3 స్క్వేర్ విల్ బి 9 మనకు క్లియర్గా మరలా వస్తుంది కదా. అందుకోసం ఈ 9 ఇచ్చేటప్పుడు మాత్రమే 3 తీసుకోవాలి. మిగతా ఏ సందర్భంలో మీకు 6తో ఒక క్వశ్చన్ ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా మీరు B6 తీసుకోవాలి. 4తో ఒక క్వశ్చన్ ఉంటుంది, B4 తీసుకోవాలి. 3తో ఒక క్వశ్చన్ ఉంటుంది, B3 తీసుకోవాలి. 2తో ఒక క్వశ్చన్ ఉంటుంది, B2 తీసుకోవాలి. ఇవే ఉన్నాయి మీకు క్వశ్చన్స్ 2 3 4 6 అంతే, అంతకుమించి మీరు లేవు. మీకు ఎగ్జాంపుల్లో 2తో ఉన్నాయి, ఎక్సర్సైజ్లో 3 4 6తో ఉన్నాయి. ఓకేనమ్మా. మరి B3 తీసుకోమంటే R అంతా 0 1 2తో సఫా. ఎక్కడ అయిపోయింది, వెరీ సింపుల్ అయిపోయింది. ఓకేనా. చూడండి, మీకు వీడియో క్లాస్ వినేటప్పుడే వచ్చేస్తుంది సమ్. వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఏం చేయాలి? 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి అన్నాను కాబట్టి అందులో ఒకటి లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఒక పాజిటివ్ నెంబర్ మనం తీసుకుంటాము. సెకండ్ పాజిటివ్ ఇంటీజర్ బి. ఆ బి అనేది క్వశ్చన్ లోనే ఆడేస్తాడు. వేరియబుల్ ముందు ఉండేది 9 ప్లేస్ లో 3 తీసుకోవచ్చు ఈ ఒక్క సమ్కే. అయిపోయిందా? నెక్స్ట్ ఆర్. ఆర్ అనేది ఏంటి? బి కంటే తక్కువ. బి అంటే 3 కంటే తక్కువ అంటే 0 1 2 వరకు. ఇంకా మీకు కావాలంటే బ్రాకెట్ లో సిన్స్ ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అని రాసుకోండి, నో ప్రాబ్లం. రాయకపోయినా ప్రాబ్లం లేదు. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి దానికి ఒకటి బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఏంటమ్మా యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్తుంది? a is equal to bq plus r. That implies a is equal to ఫస్ట్ b వాల్యూని మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి. b వాల్యూ ఎంత అమ్మా? ఇక్కడ 3q plus r. ఎలా విడిచిపెట్టండి. ఏ సమ్ ఇచ్చినా ఇదే ప్రొసీజర్ అమ్మా. ఏ సమ్ ఇచ్చినా సరే ఫస్ట్ ఏ బి ఎనీ పాజిటివ్ అనుకుంటారు, బి వాల్యూ ఇక్కడ ఇచ్చింది రాస్తారు, ఆర్ వాల్యూ బి ప్లేస్ చేసుకొని రాస్తారు 0 1 2 3 అని చెప్పేసి. అంటే 3 అనుకోండి 2 వరకే రాయాలి, 4 అయితే 3 వరకు, 5 అయితే 4 వరకు రాస్తారు. తర్వాత స్టెప్ బై యూక్లిడ్ డివిజన్ అమ్మా ఏ ఇజ్ ఈక్వల్ బి క్యూ ప్లస్ ఆర్ రాస్తారు, బిని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ క్వశ్చన్ అయినా ఈ మోడల్లో ఇచ్చిన స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని ఉంటుంది, ఆ క్వశ్చన్ అయినా జనరల్ క్వశ్చన్ అయినా సరే ఇంతవరకు ఇలాగే చేస్తారు. ఇక్కడ మారుతుంది క్వశ్చన్. జనరల్గా మనకి స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ లేదా ఎనీ ఆడ్ ఇంటీజర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని చూపించమని అనుకోండి, డైరెక్ట్ గా దీని ప్లేస్ లో ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి వేస్తాం. కానీ మనకు చూపించమంది ఏంటమ్మా? క్యూబ్ ఆఫ్. సో క్యూబ్ అన్నాడు కాబట్టి ఏని మనకు చూపించమనలే, ఏ క్యూబ్ చూపించమని. చూడండి, క్యూబ్ ఆఫ్ అని కండిషన్ ఇచ్చాడు. సో క్యూబ్ ఆఫ్ అన్నాడు కాబట్టి దీనికి బోత్ సైడ్ క్యూబ్ చేయడమేనమ్మా. CBS క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ క్యూబ్ చేసామనుకోండి ఏమొస్తుందో చూడండి అమ్మా. a cube is equal to 3q plus r whole cube. That implies a cube. మరి a plus b whole cube ఫార్ములా మీకు వచ్చా? రాకపోతే నేర్చుకోవాలి. ఇక్కడ మీరు రాసుకోవచ్చు, బ్రాకెట్ లో పెట్టేయండి. a plus b whole cube is equal to a cube plus 3ab into a plus b cube. దీన్నే a cube plus 3a square b plus 3ab square plus b cube ఇలా కూడా రాయొచ్చమ్మా. మీ ఇష్టమే ఏది రాసుకున్నాను, మనమైతే ఇది రాసాము. దీన్ని ఫార్ములా కాబట్టి బాక్స్ లో పెట్టండి, దీంతో పని లేదు మనకి. ఓకేనా. ఇప్పుడు మరలా ఏమవుతుంది చూడండి, ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ ఏ అంటే ఏమిటమ్మా? 3q. బి అంటే ఏమిటమ్మా? r. ఇవి మీరు రాయక్కర్లే, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఏ అంటే 3q, ఏ ప్లేస్ లో 3q, బి ప్లేస్ లో r రాసేయడమే. ఇదిగోండి ఏ ప్లేస్ లో 3q రాయాలి, 3q హోల్ స్క్వేర్ ప్లస్ 3కి 3, ఏ ప్లేస్ లో 3q ఆఫ్ ఇంటూ అమ్మది, ఇంకేం లేదు. ఇదిగోండి బి ఉంది, బి ప్లేస్ లో r ఆఫ్ బ్రాకెట్, ఏ ప్లేస్ లో 3q ప్లస్ బి ప్లేస్ లో r ప్లస్ బి ప్లేస్ లో r క్యూబ్ క్యూబ్. అర్థమైందా? ఇక్కడ ఏ అంటే 3q, బి అంటే r. ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab ప్లస్ బి క్యూబ్. ఇదిగోండి ఏ ప్లేస్ లో 3q క్యూబ్, సారీ ఐ మీన్ క్యూబ్, హోల్ క్యూబ్ ప్లస్ 3కి 3, ఏ అంటే 3q, బి అంటే r ఆఫ్, ఏ అంటే 3q, బి అంటే r ప్లస్
బి అంటే ఆర్ క్యూబ్. అయిపోయిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని సింప్లిఫై చేయాలి. చూడండి ఎలా సింప్లిఫై చేస్తాను. చూడమ్మా, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్. అమ్మ 3q హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ క్యూ క్యూబ్ అని దాని అర్థం. అంటే 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. 3ని 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. ఓకేనా? కొంతమంది 3 3 9 అంటారు, తప్పు. 3ని 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. 3 3 9, 9 3 27 అమ్మ. అంటే 27 క్యూ క్యూబ్. అంటే దీన్ని చేస్తే మనకి ఏమొచ్చింది? 27 క్యూ క్యూబ్. తర్వాత ఏముందమ్మా? ప్లస్ 3 3 9 QR 9 QR ఆఫ్ 3 క్యూ ప్లస్ ఆర్ యాజ్ ఈజ్ రాసేయండి, ప్లస్ ఆర్ క్యూ యాజ్ ఈజ్ రాసేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వెరీ సింపుల్. అడ్జస్ట్మెంట్ అంటే ఏం లేదమ్మా, దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు మనకి ఫార్మేట్ ఏంటి? BQ ప్లస్ ఆర్. ఈ ఫార్మేట్లోకి వచ్చేయాలమ్మా. ఈ ఫార్మేట్లో ఉందా? లేదు. చూడండి, ఇది మొత్తం ఒక టర్మ్, ఇది మొత్తం 2 టర్మ్స్లో తేలిపోవాలి. అంటే ఆర్ టర్మ్ ఉంది, నో ప్రాబ్లం. అంటే ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ లేదు, మనకి BQ లేదు. ఈ BQ ఇవ్వండి, ఇది మొత్తాన్ని ఈ ఫార్మేట్లోకి మార్చేయాలి. BQ ఫార్మేట్లోకి ఎలా మారుస్తాం సార్? వెరీ సింపుల్. ఇక్కడ B అంటే ఏం చెప్పుకున్నాం? కాన్స్టెంట్. B అంటే ఏంటి? కాన్స్టెంట్. అమ్మ B అంటే ఇక్కడ తీసుకోవాలి యాక్చువల్గా, కానీ B యాక్చువల్ వాల్యూ 3 కాదు కదా, ఎంత? 9. చూసుకోండి, B ఎంతమ్మా? 9. యాక్చువల్గా ఇక్కడ పెట్టిందే తీసుకోవాలి, కానీ 9 ప్లేస్లో 3 పెట్టుకోవాలి మనం ఈజీ సమ్ అవడం కోసం. కాబట్టి B పెట్టేటప్పుడు ఇది మరి యూజ్ చేయకూడదు, ఇదే చేయాలి. ఇక్కడ B రాసుకోవాలి. B అంటే 9 అమ్మ. అంటే దాని అర్థం ఏంటి? ఈ అన్ని టర్మ్స్లో 9 కామన్ తీయాలి అని అర్థం. ఎందుకు? BQ కదా, ఇక్కడ B ఉండాలి. B ఉండాలంటే B ఎంత? 3. సో 3 అనేది ఒరిజినల్ కాదు, ఎంత? 9. 9 ప్లేస్లో మనం 3 రాసుకున్నాం, కాబట్టి ఒరిజినల్దే ఇక్కడ రాయాలి. 9 ఆఫ్ 9 కామన్ తీస్తే 27 అంటే దాని అర్థం ఏంటమ్మా? 3 ఇంటూ 9 కదా, 3 ఇంటూ 9 అనా? కాబట్టి 9 తీస్తామంటే ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది, క్యూ క్యూబ్ మిగిలింది. ప్లస్ 9 తీస్తాం, QR ఉంటుంది, ఆఫ్ 3Q ప్లస్ ఆర్ ఉంటుంది. బ్రాకెట్ ఆఫ్ ఖచ్చితంగా పెట్టండి అమ్మా, ప్లస్ ఆర్ క్యూబ్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది చూడండి, BQ ప్లస్ ఆర్ మనకు కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ 9. ఈ మొత్తం ప్లేస్లో మీరు అలా గీతలు గీకండి అమ్మా, నేను గీసినట్టు గీతలు గీకండి, మీకు అర్థం కావడం కోసం పెట్టాను. ఈ మొత్తాన్ని ఒక నేమ్ పెట్టుకోవాలి, క్యూ. అయితే ఇక్కడ క్యూ అని పెట్టకూడదు, ఏమేమి పేరు పెట్టాలి? మనకి యూక్లిడ్ ఫార్ములా అయితే BQ ప్లస్ ఆర్, కానీ ఈ క్యూ ప్లేస్లో మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? M. చూసుకోండి, B ప్లేస్లో 9 ఇచ్చాడు, మరి క్యూ ప్లేస్లో M ఇచ్చాడు. కాబట్టి ఈ మొత్తానికి ఒక నేమ్ పెట్టుకోవాలి. ఆ నేమ్ ఏదంటే క్వశ్చన్లో ఇచ్చింది. క్వశ్చన్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు? M. కాబట్టి M 9M ప్లస్ ఈ మొత్తం ప్లేస్లో M పేరు పెట్టామమ్మా, ప్లస్ ఆర్ క్యూబ్ రాసేయండి. సో అయిపోయిందా? ఇప్పుడు చూసుకోండి, ఇది ఏ క్యూబ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు B అంటే 9, క్యూ అంటే M ప్లస్ ఆర్ అంటే ఆర్ క్యూబ్. సరిపోయిందా? ఫార్మేట్లోకి వస్తుందా? ఇప్పుడు కూడా క్యూబ్ ఆఫ్ అన్నాడు, ఏ క్యూబ్. ఎనీ నెంబర్ ఆ ఫార్మేట్లో ఉంటుందని చూపించమన్నాడు. అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 9M ప్లస్ ఆర్ క్యూబ్ మనకు వచ్చింది. ఇది ఇంతవరకు మీరు చేయవలసిన ప్రాసెస్. ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఏ అనేది ఒక నెంబర్ తీసుకుంటాం, తర్వాత B అనేది క్వశ్చన్లో ఇచ్చింది 9 తీసుకోవాలి, కానీ 9 ప్లేస్లో 3 తీసుకున్నాం. మరి ఆర్ అనేది 9 బేస్ అయి ఉంటుంది, 9 కంటే అంటే 3 కంటే తక్కువ కాబట్టి 0 1 2 వరకు తీసుకున్నాం. బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫార్ములా వేసాం, ఇందులో B ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. క్యూబ్ ఆఫ్ చేస్తే ఇది అడ్జస్ట్మెంట్. ఇది ఒకవేళ అర్థం కాకపోతే మరలా వీడియోని రివైజ్ చేసుకుని వినండి, ప్రాబ్లం లేదు. అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఒక్కొక్క వాల్యూ తీసుకోండి అమ్మా. ఇఫ్ ప్రతి క్వశ్చన్ అంటే R is equal to 0, that implies R అనేది 0 అయితే ఏమవుతుంది అమ్మ? తెలుగులో అయితే R is equal 0 అయినా అని రాసుకోండి అమ్మా. R is equal, ఇది కూడా క్వశ్చన్లో తెలుగులో చెప్పాలంటే చూడమ్మా, ఏదైనా ఒక నెంబర్ యొక్క ఘనం అనేది, ఓకేనమ్మా, ఏదైనా ఒక ఇంటీజర్ యొక్క ఘనం అనేది, ఓకేనా? ఇంటీజర్ అంటే పూర్ణ సంఖ్య. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య యొక్క ఘనం అనేది 9M 9M ప్లస్ 1 9M ప్లస్ 8 ఫార్మేట్లో ఉంటుంది, రూపంలో ఉంటుందని చూపించమంటాడు. ఓకేనా? ఇఫ్ R ఈజ్ ఈక్వల్ టు 0, ఏ క్యూబ్ రాసేయండి, మారదు. 9M కి 9M రాయండి, మారదు. R ప్లేస్లో మాత్రమే మనం 0 వేయాలి, అంతే కదా? ఒక R ప్లేస్లో మాత్రమే 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, కాబట్టి 0 క్యూబ్. సో 9M ప్లస్ 0 క్యూబ్ అంటే 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 9M. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9M. వాట్ వచ్చింది చూడండి, 9M. ఎప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 9M. మరి నెక్స్ట్, ఇఫ్
r is equal to 1, that implies a cube is equal, r is equal to 1 అయితే ఇది యాజ్ తీసుకొస్తుంది, a cube is equal 9m 9m ఏమి మారదమ్మా, ఇక్కడ ఉంది యాజ్ గా రాయాలి, r ప్లేస్ లో మాత్రమే 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ 9m ప్లస్ 1 క్యూబ్ విల్ బి 1. సెకండ్ సరిపోయిందా? ఓకేనా. నెక్స్ట్ if r is equal to 2, r is equal to 2, that implies 2 అయితే a cube is equal to 9m plus r ప్లేస్ లో 2 క్యూబ్. చాలా సింపుల్ అమ్మా, ఇలా యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, ఇది అంతే. దట్ ఈస్ ఈక్వల్ 9m ప్లస్ 2 క్యూబ్ అంటే 2 into 2 into 2, 2 3 టైమ్స్ వేయాలమ్మా, 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8. సో a క్యూబ్ is equal to 9m plus 8. సరిపోయిందా? 9m 9m plus 1 9m plus 8. ఇప్పుడు లాస్ట్ లో కన్క్లూజన్ ఏం రాయాలమ్మా, therefore అని ఇక్కడ నేను రాయాలి, therefore cube of every positive లేదా any positive అని రాయొచ్చు. ఇక్కడ cube of any positive integer of the form 9m 9m plus 1 9m plus 8 అనేది చివర్లో రాయాలి. ఇది మనకి మెటీరియల్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ ఏముంది? సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే మీకు సో దట్ మెటీరియల్లో సెకండ్ క్వశ్చన్ అమ్మా, సో దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. తెలుగులో మనకు వచ్చేటప్పటికి √2 అనేది కరణీయ సంఖ్య అని చూపించండి. ఇది మనకి సెకండ్ క్వశ్చన్ మెటీరియల్. టెక్స్ట్ బుక్ లో అయితే పేజీ నెంబర్ 14 లో ఎగ్జాంపుల్ 7 క్వశ్చన్, ఎగ్జాంపుల్ 7. మరి దీనికి రిలేటివ్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమిటి అండి అంటే, ఎక్సర్సైజ్ లో మీకు √5 ఉంటుంది, అదే విధంగా ఓన్ గా ఇచ్చే ఛాన్స్ ఉంది, √3 ఎగ్జాంపుల్ ఉంది, అలాగే √7 ఇచ్చే ఛాన్స్ ఉంది. వీటిలో ఏదైనా మీకు √5 √3 √7 ఏదైనా ఇవ్వచ్చు. ఈ క్వశ్చన్ వచ్చిందంటే అన్ని వచ్చేయాలి, చాలా ఈజీ. జాగ్రత్తగా ఉండండి, మీకు ఎంత ఈజీగా తెలుస్తుంది, ఎంత ఈజీగా చెప్తాను. ఓకేనా. మరి చేసిన తర్వాత ఇవి వస్తే ఎలా ఈజీ చేయాలో అది కూడా నేను ఈజీగా చెప్తాను మీకు. ఓకే. ఈ మోడల్ ఇప్పుడు ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. మరి ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. ఇటువంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా అంటే ఇది వరకు యూక్లిడ్తో క్వశ్చన్ చేసాం, ఇప్పుడు ఏంటి అంటే ఇర్రేషనల్ అనే కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఇర్రేషనల్ కాన్సెప్ట్ మీద మీకు 3 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ గా √2 అనేది చూపించమని, √2 √3 √5 √7 అనే కానీ. సెకండ్ మోడల్ √2 p ప్లస్ √q, ఇది మీకు ఎక్సర్సైజ్ లో 1.4 లో సెకండ్ క్వశ్చన్ కూడా √p ప్లస్ √q అనేది ఎక్సర్సైజ్ లో 1.4 లో సెకండ్ క్వశ్చన్ కూడా ఇదే ఉంటుంది, ఈ ఫార్మాట్. థర్డ్ వచ్చేసి ఎగ్జాంపుల్ లో కూడా ఉంటుందమ్మా, 2 ప్లస్ 5 √3 కానీ 2 √3 కానీ, ఇవి ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఈ ఫార్మాట్ లో ఇర్రేషనల్ అని చూపించడం, √2 మోడల్ ఒకటి, √p ప్లస్ √q మోడల్ ఒకటి, 2 ప్లస్ √5 5 √3 మోడల్ ఒకటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏది ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ ఒకటే, ఏంటి, లెట్ √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇది ఫస్ట్ స్టెప్ ఇదేనమ్మా. ఆడు ఏదేమనియండి, √2 ఏమనండి, √p ప్లస్ √q 2 ప్లస్ √5 ఏది ఇచ్చినా ఇక్కడ √2 ప్లేస్ లో రాస్తారు దీన్ని. ఓకేనా. √2 ప్లేస్ లో రాసేసి ఈజీగా రేషనల్ నెంబర్ అని పెడతారు. తరువాత ఇది ఒకవేళ రేషనల్ నెంబర్ అయితే ఏ ఫార్మేట్ లో ఉంటుంది, √2 ఈజ్ ఈక్వల్ టు p/q లేదా దాన్ని మనం a/b అని రాసుకుంటాం అమ్మా. a/b ఫార్మేట్ లో ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇర్రేషనల్ అని డైరెక్ట్ గా మనం చూపించలేము. అప్పుడు మనం ఏం చేయాలి, రేషనల్ అని తీసుకొని సమ్ చేయాలి. సమ్ మనం క్లియర్గా చేసుకుంటూ వెళ్తే చివరికి ఏమొస్తుంది అంటే సొల్యూషన్ రాంగ్ వస్తుంది, ఫైనల్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వచ్చింది, అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఇక్కడ ఎజంప్షన్ ఏం చేసాం, √2 రేషనల్ అని అనుకున్నాం, కానీ √2 రేషనల్ కాదు కాబట్టి మనకి సొల్యూషన్ అనేది రాంగ్ వచ్చింది. మరి రేషనల్ కాకపోతే ఏంటి, ఇర్రేషనల్. ఖచ్చితంగా ఇక్కడ రెండే ఆన్సర్లు అమ్మా, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్లు. రేషనల్ కాబట్టి ఇర్రేషనల్ అంతే. ఆ విధంగా మనం సాల్వ్ చేయాలి. మరి √2 అనేది రేషనల్ అని తీసుకున్నాం, a/b. ఇక్కడ a అండ్ b ఆర్ కోప్రైమ్స్. ఎలా రాసుకోవాలి, కామా b నాట్ ఈక్వల్ టు 0. b అనేది 0 కాకూడదు, a మరియు b అనేవి ఏంటవ్వాలి, కోప్రైమ్స్. మరి కోప్రైమ్స్ అంటే ఏమిటమ్మా, ఏవైనా 2 నంబర్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. ఏవైనా 2 సంఖ్యలు అనేవి ఉమ్మడి కారణాంకం కలిగి లేకపోతే వాటిని కోప్రైమ్స్, సహ
ప్రధాన సంఖ్యలు అంటే తెలుగులో రాసుకోవచ్చు. ఏ మరియు బి సహప్రధాన సంఖ్యలు. ఏంటికి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి, 5 తీసుకోండి. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా 1, 2. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా 1, 5. ఈ 1 తప్ప ఎక్సెప్ట్ 1 అమ్మా. 1 అనేది అన్నిటికీ ఉంటుంది కాబట్టి 1 విడిచిపెట్టేసి ఇంకేవి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. నీకు ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి 2, 5 అనేవి కోప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 తీసుకోండి. దీని ఫ్యాక్టర్ 1, 2. దీని ఫ్యాక్టర్స్ 1, 2, 4. చూడండి కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది. దీనికి 2, దీనికి 2. కాబట్టి ఇవి కోప్రైమ్స్ కావు. సో కోప్రైమ్స్ అంటే దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్స్. ఉమ్మడి కారణాంకాలు లేకపోతే వాటినే ఏమంటాము? సహప్రధాన సంఖ్యలు అంటాము. ఓకేనా? ఇవి కోప్రైమ్స్. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఉమ్మడి కారణాంకాలు అనేవి ఉండకూడదు. ఏంటిది? కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. బీని డివైడ్ తీసుకురండి అమ్మా. b√2 = a. ఇప్పుడు మన √2 పోవాలంటే ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ SBS. మీరు అలా రాసిన ప్రాబ్లం లేదు. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. దట్ ఎంప్లైజ్ b√2 హోల్ స్క్వేర్ = a². దట్ ఎంప్లైజ్ దీని అర్థం ఏమిటి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. b² × √2 హోల్ స్క్వేర్ అని అర్థం. మరి b² అంటే b², 2కి స్క్వేర్కి పోతే ఏం మిగిలిందమ్మా? b² × 2. b² × 2 అన్నా 2b² అన్నా ఒకటే. కాబట్టి ఇది ఎంత వస్తుంది? 2b². మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. a². ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇక్కడికి ఆపి మీరు ఒక వర్కింగ్ రాయొచ్చు, లేదా b² a²/2 అని రాసి వర్కింగ్ రాయొచ్చు. ఈ స్టెప్ రాయకుండా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే వర్కింగ్ రాయొచ్చు. ఇది అవసరం లేదు. ఎక్కడ ఆపేసి కూడా వర్కింగ్ రాయొచ్చు. ఏంటో వర్కింగ్ అంటే మీకు ఒక థియరం ఉంటుందమ్మా. ఇఫ్ p divides a², then p divides a అనే ఒక థియరం ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్ లో. చూసుకోండి. p అనేది a² ని డివిజన్ చేస్తే p అనేది a ని కూడా డివిజన్ చేస్తుంది అనే థియరం. సేమ్ అలాగే ఇక్కడ చూడమ్మా. 2 అనేది a² ని డివిజన్ చేస్తుంది కదా. దీని అర్థం 2 divides a² and so 2 divides a. 2 అనేది a² ని భాగిస్తుంది. అప్పుడు 2 కూడా a ని భాగిస్తుంది అని తెలుగులో రాసుకోవాలి. ఇది థియరం అమ్మ క్లియర్గా. ఇదిగోండి, ఈ స్టెప్ మీరు వేయకుండా ఇది రాసుకున్నా పర్వాలేదు. ఈ స్టెప్ వేసిన తర్వాత ఈ 2 లైన్లు రాసుకోండి. లేదా ఈ స్టెప్ వేయకుండా ఈ స్టెప్ తీసేసి ఎక్కడతో ఆపేసి ఈ 2 లైన్లు రాసుకున్నా ప్రాబ్లం లేదు. 2 లైన్స్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి చూడండి. ఇప్పుడు ఈ ఏ ప్లేస్లో ఏదో నెంబర్ తీసుకోవాలి. a = 2c అని తీసుకోవాలి. అయితే 2c ఎందుకు తీసుకోవాలంటే క్వశ్చన్లో √2 ఇచ్చాడు. ఇన్ కేస్ క్వశ్చన్లో √3 ఇస్తే ఇక్కడ ఏ ప్లేస్లో 3c తీసుకోవాలమ్మా. అమ్మ ఈ c తీసుకోవాలి రూల్ లేదు. ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. జనరల్గా మనం c తీసుకుంటాము. ఇక్కడ 2c ప్లేస్లో 3c. ఒకవేళ √3 అని ఇస్తే 3c, √5 అని ఇస్తే 5c, √7 ఇస్తే 7c తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎలా వస్తుంది చూడండి ఆ ఈక్వేషన్. ఇప్పుడు దట్ ఎంప్లైజ్ b² = a ప్లేస్లో 2c హోల్ స్క్వేర్ బై 2. దట్ ఎంప్లైజ్ b² = 2c హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఏంటి? 2² × c². 2² అంటే 2 2s are 4 c² by 2. 2 1s are 2 2s are. That implies b² = 2c². That implies 2 అనేది మల్టిప్లై చేసినందుకు వస్తే డివిజన్. b² / 2 c². సేమ్ ఇక్కడ రాసిన వర్కింగ్ రాయాలి. అయితే ఇక్కడ కూడా ఈ స్టెప్ వేయకుండా మీరు ఈ స్టెప్ లేకుండా ఇక్కడతో ఆపేసిన తర్వాత వర్కింగ్ రాసుకోవచ్చు. ఏంటి వర్కింగ్? ఇప్పుడులాగే 2 divides b². 2 divides b² and so 2 అనేది b² ని భాగిస్తుంది అని రాసుకోండి. కాబట్టి 2 divides b అంతే కదా. ఇప్పుడు చూడండి అమ్మా, a అండ్ b ఆర్ ఏమనుకున్నాం? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే సహప్రధాన సంఖ్యలు తెలుగులో చెప్పుకున్నాం. అంటే ఏంటి కోప్రైమ్స్ అంటే? దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 2 divides a అంటే దాని అర్థం ఏంటమ్మా? ఏకి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అని దాని అర్థం. 2 divides b అంటే దాని అర్థం ఏంటి? 2 అనేది bకి ఒక ఫ్యాక్టరు అని అర్థం. ఇక్కడేమో ఏకేమో 2 ఫ్యాక్టర్,
ఇక్కడేమో బికి 2 ఫ్యాక్టర్, అంటే ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది చూసుకోండి. అవునా అదే రాయండి ఇప్పుడు. దేర్ ఫోర్ బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 2, లేదా బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 2. 2 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది, లేదా యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అని రాసుకోవచ్చు. మీ ఎస్మే 2 ఉంది. ఇక్కడ ఏం రాయాలి? దీని తర్వాత వర్కింగ్ చెప్తున్నాం, రఫ్ చేస్తాను. దాని తర్వాత ఏం చేయాలి? కామన్ ఫ్యాక్టర్ రాసి దిస్ ఈస్ కాంట్రడిక్ట్స్ that the fact ఏంటమ్మా ఫ్యాక్ట్? కాంట్రడిక్ట్స్ that the fact A and B are co-primes కాబట్టి ఈ రెండింటికి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఎందుకు మరి ఈ కాంట్రడిక్షన్ వచ్చింది? అమ్మ తెలుగులో ఏం రాయాలంటే ఇది వాస్తవానికి విరుద్ధము అని రాయాలి. ఏంటి? ఏ మరియు బీలు సహప్రధాన సంఖ్యలు అని రాసుకోండి. ఇది వాస్తవానికి విరుద్ధము, ఏ మరియు బీలు సహప్రధాన సంఖ్యలు. అయితే ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? అవర్ ఫాల్స్ అజంప్షన్, మనము అనుకున్నది తప్పుగా అనుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. ఏమనుకున్నాము? √2 రేషనల్ అని అనుకున్నాం, సో అందుకు తప్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? దేర్ ఫోర్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్. అయిపోయింది, వెరీ సింపుల్. చూసారా, ఏమీ లేదమ్మా. ఏం చేస్తాము? ఏ ఈజ్ ఈక్వల్ టు √2 ఈజ్ ఈక్వల్ టు a/b తీసుకున్నాం, సింప్లిఫై చేసాం. ఇది ఒక b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a²/2 వచ్చింది. ఇక్కడ ఒక వర్కింగ్ 2 డివైడ్స్ a² 2 డివైడ్స్ a అయిపోయింది. a ఈజ్ ఈక్వల్ 2c తీసుకున్నాం, ఇక్కడ b²/2 c² వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ 2 డివైడ్స్ b² 2 డివైడ్స్ b అని తీసుకున్నాం. ఇప్పుడు వర్కింగ్ 2 స్టెప్ లో కంప్లీట్ చేసేయాలి. బోత్ a అండ్ b హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 2. సో ఇది దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ దట్ ద ఫ్యాక్ట్ ఏంటది? a అండ్ b ఆర్ కో-ప్రైమ్స్. therefore √2 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. ఈ మోడల్లో మీకు √5 ఇవ్వచ్చు, √3 ఇవ్వచ్చు, √7 ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా ఇంకా ఈజీ ట్రిక్ చెప్పనా? మీకు అది రాలేదనుకోండి, √2 ఒకటే శుభ్రంగా నేర్చుకొని మీకు క్వశ్చన్ సొల్యూషన్ చేసేటప్పుడే √2 కనిపించిన దగ్గర 2 కనిపించిన దగ్గర పెన్సిల్తో రాసుకోండి సొల్యూషన్లో. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడైతే 2 కనిపిస్తుందో అక్కడ పెన్సిల్తో రాశారు కదా, దాన్ని క్లియర్గా ఎరేజర్తో చెరిపేసి పెన్తో క్వశ్చన్ 5 ఇచ్చారు అనుకోండి 2 ప్లేస్లో 5, లేదా 7 ఇచ్చారు అనుకోండి 2 ప్లేస్లో 7, 3 ఇచ్చారు అనుకోండి 2 ప్లేస్లో 3 పెట్టేయండి. √2 ఉందనుకోండి √2 ప్లేస్లో √5 ఇస్తే √5, √3 ఇస్తే √3, √7 ఇస్తే √2. ఓవర్, అయిపోయి అంత ఈజీ. చూసారా, ఒక క్వశ్చన్ నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండు ఏది ఇచ్చినా సరే మీకు రాకపోయినా ప్రాబ్లం లేదు. అలాగా √2 మరియు 2 కనిపించిన దగ్గర పెన్సిల్ యూజ్ చేయండి. నెక్స్ట్ రఫ్ చేసేసి రాసేయండి. ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఇప్పటికి మనకి 2 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, థర్డ్ క్వశ్చన్, సో దట్ √3 ప్లస్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఇది మనకి మెటీరియల్ అయితే థర్డ్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్ లో అయితే మీకు 1.4లో 1లో థర్డ్ క్వశ్చన్ అమ్మా. 1లో థర్డ్ క్వశ్చన్, మేబీ థర్డ్ క్వశ్చన్. ఇదే 1లో ఒక కొన్ని క్వశ్చన్ ఉన్న తర్వాత సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. దీని ప్లేస్ లో √p ప్లస్ √q ఉంటుంది. చూసుకోండి, ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా ఎక్కడ చెప్పేస్తాను, మీకు ముందే చెప్పాను. ఈ క్వశ్చన్స్ తో పాటు ఈ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీకు కవర్ అవుతాయి అని చెప్పాను. ఇది మనకి ఇదే ఎక్సర్సైజ్ లో సెకండ్ క్వశ్చన్ √p ప్లస్ √q ఉంటుంది, అది ఇంపార్టెంట్. సేమ్ ఇదే మోడల్, కాకపోతే √2 ప్లస్ √3 ఎగ్జాంపుల్ 8 ఉంటుంది. చూసుకోండి, ఎగ్జాంపుల్ 7 తర్వాత ఎగ్జాంపుల్ 8. ఎగ్జాంపుల్ 7 మనం మాట్లాడాం √2. ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 √2 ప్లస్ √3 ఉంటుంది. చూసుకోండి, ఆ మోడల్ క్వశ్చన్స్ మీరు చేయవలసి ఉంటుంది. ఎక్సర్సైజ్ లో క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ మోడల్లో ఉంది. మీరు సెకండ్ లో ఎక్సర్సైజ్ లో ఉంది, ఇది చేయాలి. ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు. ఇంకా నెంబర్స్ మార్చి కూడా ఇవ్వచ్చు అమ్మ. మన ఒకసారి మార్చి ఇచ్చాడు, √3 ప్లస్ √5 ప్లస్ లో √3 ప్లస్ √7, లేదా √5 ప్లస్ √7 ఇలా మార్చవచ్చు. ఏది ఇచ్చినా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 3 ప్లేస్ లో ఆ నెంబర్ ఏది ఇస్తుంది, 7 ప్లస్ 5 ప్లేస్ లో ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబరు మనం రాయవలసి ఉంటుంది. ఇవి మోడల్ క్వశ్చన్స్.
మరి ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ మనం చూసినట్లయితే ఇప్పుడే √2 చెప్పుకున్నాం కదా, సేమ్ ఏంటి ఫస్ట్ చెప్పమ్మా చెప్పండి. ఓకే, లెట్ √3 ప్లస్ √5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఎప్పుడైతే ఇది రేషనల్ అయిందో ఏం చేయగలము? రేషనల్ మీన్స్ ఏంటి? ద నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b ఆర్ p by q. p by q ఫామ్ లో రాయగలిగినటువంటి ప్రతి సంఖ్యలను కూడా ఆకరణీయ సంఖ్యలు అంటాము. అందుకోసం √3 ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు a by b, వేర్ a అండ్ b ఆర్ కోప్రైమ్స్, సహప్రధాన సంఖ్యలు. అండ్ కామా పెట్టి లేకపోతే b నాట్ ఈక్వల్ 0, b అనేది నాట్ ఈక్వల్ 0. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 2 √2లు ఉన్నాయమ్మా, రూట్ నెంబర్లు ఉన్నాయి, సారీ 2 రూట్లు ఉన్నాయి. ఒక రూట్ కంప్లీట్ గా క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? బోత్ సైడ్ స్క్వేర్ చేయాలి. అయితే ఎలా చేసినా వస్తుంది, డైరెక్ట్ స్క్వేర్ చేసినా. కానీ క్వశ్చన్ అనేది చాలా క్రిటికల్ అయిపోతుంది, స్క్వేర్ ప్రాబ్లం అనేది క్రిటికల్ అయిపోతుంది. అందుకోసం ఏం చేస్తారంటే దట్ ఎంప్లాయిస్ ఏదో √3 ఆర్ √5 ఏదో ఒక దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, ఏదైనా పర్వాలేదు. ఇలా ఉంచి చేసినా మీ ఇష్టమే, వస్తుంది కానీ కొంచెం క్రిటికల్ అవుద్ది. √3 ఈజ్ ఈక్వల్ టు a by b మైనస్ √5. ఇప్పుడు ఏం చేయాలి? రూట్ పోవాలంటే ఇది స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ చేయాలి. ఎలా తెలుస్తుంది మీకు స్క్వేర్ రూట్? ఇక్కడ ఏమీ లేదు అంటే 2 ఉన్నట్టు ఇక్కడ పైన, కాబట్టి దాన్ని స్క్వేర్ రూట్ అంటాం, దాని యొక్క డిగ్రీ పరిమాణము తెలుగులో. అదే 3 ఉందనుకోండి క్యూబ్ రూట్ అంటాం, బోత్ సైడ్ క్యూబ్ చేయాలి. సో స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ SBS. ఏమవుతామా? √3 హోల్ స్క్వేర్ is equal to a by b minus √5 whole square. ఓకే, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది చూడండి ఇక్కడ 3 is equal, ఇది a plus b whole square ఫార్ములా. మీరు కావాల్సి వస్తే a minus b whole square is equal to a square minus 2ab plus b square ఫార్ములా రాసుకోండి. ఫార్ములాతో పని లేదు మనకు కాబట్టి బ్రాకెట్ లో పెట్టండి ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇక్కడ చూడమ్మా, ఏ అంటే a by b, b అంటే √5. ఇదిగోండి ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయడం ఇంకేం లేదు. ఇది మీకు తెలియడం కోసం రాస్తాను, ఇది రాయవసరం లేదు. మీకు లేదు కన్ఫ్యూజ్గా ఉందంటే నోట్స్లో గీత గీస్తే రైట్ సైడ్ రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఎడమ వైపు పక్కన పెట్టండి, రైట్ సైడ్ a స్క్వేర్, ఏంటమ్మా a by b హోల్ స్క్వేర్ అయిపోయి మైనస్ మైనస్ 2, ఏంటమ్మా a by b ఇంటూ అంటే జస్ట్ డాట్ పెడితే ఇంటూ అమ్మా. b అంటే ఏంటి? √5 ప్లస్ b అంటే √5 హోల్ స్క్వేర్. ఇలా బాక్స్ లో ఫార్ములా పెట్టుకోండి. లేదు అంటే ఫార్ములా రాయకపోయినా తప్పు లేదు, మీకు అర్థం కావడం కోసం రాశాను. లేదా రైట్ సైడ్ పెట్టుకోండి. a by b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్, దీని అర్థం మైనస్ 2 ఇంటూ a √5 బై b ప్లస్ స్క్వేర్ కి రూట్ క్యాన్సల్ 5. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మనము రూట్ నెంబరే ఒకవైపు ఉండాలి అని మీకు చెప్పుకున్నాం. అంటే రూట్ను ఒకవైపు తీసుకెళ్ళిపోండి, రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఒకవైపు పెట్టండి. ఇందులో రూట్ ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొచ్చేయండి. 3 కదా, ఇది రూట్ ఉంది కాబట్టి మైనస్ ఉంది, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుందమ్మా. ప్లస్ 2a √5 బై b ఈజ్ ఈక్వల్, ఇటువైపు ఏం మిగిలిపోయింది? a స్క్వేర్ బై b స్క్వేర్ మిగిలింది. అలాగే ప్లస్ 5 అయితే రిమైనింగ్ ఉంది. ఈ +3 అటువైపు పెట్టుకెళ్ళిపోవాలి -3. ఓకేనా? అండర్స్టాండ్? జస్ట్ ఈ మైనస్ ఇవతల అయినా ఉంచి వచ్చాం, మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొచ్చాం, ప్లస్ అయితే ఇవతల వైపు ఉంచేయండి. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దాం? రైట్ సైడ్ ఏమైంది చూడండి. ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ ఇది మీరు అవసరం లేదు మీకు. రైట్ సైడ్ ఏమైంది చూడండి అమ్మా. దట్ ఎంప్లాయిస్ లెఫ్ట్ సైడ్ ఏమో 2a √5 బై b ఉంది, మేము మార్చొద్దు, అలాగే ఉంచండి. రైట్ సైడ్ a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3 ప్లస్ 2, 5లో 3 పోతే 2m ప్లస్ 2. ఓకేనా? ఇంకా ఇది మీకు ఎవరికైనా మైనస్లు ప్లస్లు కన్ఫ్యూజ్ ఉంటే, చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది, వెరీ సింపుల్గా చెప్తాను చూడండి. +5 అంటే మన దగ్గర అమౌంట్ ఉన్నట్లు, అంటే నీ దగ్గర ఎంత ఉందమ్మా? 5 రూపీస్ ఉంది. ప్లస్ అంటే మన దగ్గర ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, -3 అంటే మనకు అప్పు, పక్కోడి దగ్గర అప్పు ఉంది -3 రూపీస్. -3 అంటే అప్పు అమ్మ, మైనస్ అంటే అప్పు, అంటే 3 రూపీస్ అప్పు ఉంది. సో ఇప్పుడు మన దగ్గర 5 రూపీస్ ఉంది కాబట్టి అప్పు తీరుస్తామా తీర్చమా? ఖచ్చితంగా తీర్చాలి. వీడికి అప్పు తీరుస్తాము. అప్పు మొత్తం తీర్చిన తర్వాత మన దగ్గర డబ్బులు ఇంకా ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు? అప్పు అనేది 3 రూపీసే, మన దగ్గర 5 రూపీస్ ఉంది. వీడికి 3 రూపీస్ అప్పు జాగ్రత్తగా జోబిలో డబ్బులు తీసి 3 రూపీస్ ఇచ్చాం వాడికి. ఇంకెంత ఉంటుంది మన దగ్గర? 2 రూపీస్. ఇది అప్పు ఉంటుందా మన దగ్గర ఉంటుందా? మన దగ్గర ఉంటుంది కాబట్టి ప్లస్, అందుకే +2. ఇన్ కేస్
ఇదే క్వశ్చన్ ఇలా మైనస్ ఉంది, ఇక్కడ +5 3 ఉంది అనుకోండి, అది ఎలా చేయాలి చూడండి. -5 అంటే మైనస్ అంటే అప్పు, ప్లస్ అంటే మన దగ్గర ఉన్న డబ్బులు. 5 రూపాయలు అప్పు ఉంది దగ్గర, మన దగ్గర 3 రూపీస్ ఉంది. ఏం చేయాలి? అందాక 3 రూపీస్ అప్పు అడుగు తీర్చాలి. ఒరే నాయనా, ఈ 3 రూపీస్ నా దగ్గర ఉంది, తర్వాత ఇంకా మిగతా డబ్బులు ఇస్తాను, ఇది కూడా తీసుకోరా అన్నాడు. 3 రూపీస్ అప్పు తీర్చావు. మొత్తం అప్పు తీరిపోతుందా? తీరదు. ఎంత తీరుతుంది? 3 రూపీసే తీరుతుంది. ఇంకా ఎంత అప్పు రిమైనింగ్ మిగిలిపోద్ది? 2 రూపీస్. ఇప్పుడు అప్పు ఉందా? నీ దగ్గర ఉందా 2 రూపీస్? ఇంకా అప్పు ఉంది కాబట్టి మైనస్. చూసుకోండి, అలా గుర్తుపెట్టుకుంటే మీకు మైనస్ ప్లస్ ఈజీగా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అమ్మ? దయచేసి ఇంత డీటెయిల్గా చెప్తానని ఫీల్ అవ్వవసరం లేదు ఎవరన్నా. ఎందుకు అంటే మీకు ఇవి ఒక 4 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి, మొత్తం అన్ని క్లాసెస్ కూడా. అవి ఒక్క 4 అవర్స్ మ్యాథ్స్ కేటాయించకపోతే అలా మీరు రోజుకు 1 అవర్ కేటాయించినా ఈజీగా అయిపోతుంది. డీటెయిల్గా చెప్తాను, మీకు ముందే చెప్పాను. నేను నా క్లాస్ మీరు విన్న వెంటనే నీకు క్వశ్చన్ వచ్చేస్తుంది ఆన్సర్ అని చెప్పాను. ఓకే, ఎల్సిఎం చేయండి అమ్మ. 2a√3 ఇటువైపు ఏం మార్చొద్దు, b² ఎల్సిఎం అమ్మ. ఇక్కడ 1 ఉన్నట్లు, ఈ b² కి b² క్యాన్సల్, రిమైనింగ్ a² మిగిలింది. 1తో b² లింక్ చేస్తే b² into 2 2b². ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? √3 ఒకటే ఇటువైపు ఉంచాలన్నాను, మిగతా ఇటువైపు పట్టుకెళ్ళిపోమన్నాను. ఇతర వైపు a² + 2b² b² ఉంది, ఇవతల వైపు 2a/b. చూసుకోండి, √3 అతల వైపు ఉంచాము, ఇది అతల పట్టుకెళ్ళిపోవాలి. 2a/bని ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుంది, b/2a ఇంటూ b/2a రివర్స్ అయిపోతుంది. ఇంకా లేదు. ఎందుకు? ఇటువైపు a/b ఉంటే b/a అవుతుంది, రివర్స్ అవుతుంది. bకి స్క్వేర్కి పోతే ఒక b మిగిలింది. √3 = a² + 2b² 2a, ఇక్కడ ఒక b 2ab. ఓవర్. ప్రతి సమ్కి ఇలాగే తీసుకురావాలి. √p + √q కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ ఉంది, ఇది మన ఛానల్లో ఉంది, కావాల్సిందే చూసుకోండి. సేమే √p కానీ √q కానీ ఏదో ఒకటి ఉంచాలి లాస్ట్కి, ఇలా తీసుకురావాలి. ఇప్పుడు వర్కింగ్ సింపుల్ రాయాలన్న. ఏంటి? a, b ఆర్ ఇంటీజర్స్. a, b ఇంటీజర్స్ అయితే ఖచ్చితంగా a² + 2b² 2ab ఈజ్ ఏ రేషనల్. అండ్ సో √3 ఈజ్ ఏ రేషనల్ బికాస్, చూడండి వర్కింగ్ క్లియర్గా చెప్తాను, రాసుకోండి, ఇక్కడ నేను రాయట్లేదు. a and b ఆర్ ఇంటీజర్స్ and a² + 2b² 2ab ఈజ్ ఏ రేషనల్. ఓకేనా? మరి ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనల్ అవ్వాలా లేదా? ఎందుకు? ఈక్వల్ ఉంది. ఈక్వల్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఇటువైపు ఏముంటుందో ఇటువైపు కూడా అదే ఉంటుంది, అందుకే రేషనల్. సో √3 ఈజ్ ఎ రేషనల్, బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్. ఫస్ట్ క్వశ్చన్లో రాసాం కాబట్టి వర్కింగ్ నో ప్రాబ్లం, మీరు రాసుకోండి. ఏంటి ఫ్యాక్ట్? ఆల్రెడీ అక్కడ ప్రూవ్ చేసాం √2 అనేది ఇర్రేషనల్ అని. మరి √2 ఇర్రేషనల్ అంటే √3 √5 √7 ఏదైనా ఇర్రేషనలే. √3 ఈజ్ ఎ ఇర్రేషనల్. మనకి ఇది ఎందుకు వచ్చింది? అవర్ assumption ఈజ్ రాంగ్. ఏంటి మన assumption? √3 + √5 ఈజ్ ఎ రేషనల్ అనుకున్నాం. therefore లాస్ట్ లో √3 + √5 ఈజ్ ఎ ఇర్రేషనల్. ఓకేనమ్మా? వర్కింగ్ మరోసారి చెప్తాను, స్పీడ్ అయితే వీడియో పాస్ చేసి రాసుకోండి. క్లియర్గా మధ్యలో ఏం చెప్పకుండా క్లియర్గా వర్కింగ్ చెప్పేస్తాను. a and b are integers. a² + 2b² 2ab is a rational and √3 is a rational, but this is contradicts to the fact. ఏంటది? to the fact that is √3 is a irrational. √3 is a irrational. Therefore √3 + √p is a irrational. a మరియు b అనేవి పూర్ణ సంఖ్యలు, a² + 2b² 2ab అనేది ఒక అకరణీయ సంఖ్య. కావున √3 కూడా ఒక అకరణీయ సంఖ్య కావలెను. కానీ ఇది వాస్తవానికి విరుద్ధము. ఏంట వాస్తవం? √3 అనేది ఒక కరణీయ సంఖ్య. దేర్ఫోర్ √3 + √5 ఒక కరణీయ సంఖ్య. ఇది మనకి 3 క్వశ్చన్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్. మనకి మెటీరియల్లో 4th క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ log x + y/3 is equal to 1/2 of log x + log y, then find the value of x/y + y/x అంటాడమ్మా. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో అయితే పేజీ నెంబర్ 23లో 1.5లో 6th క్వశ్చన్. ఓకే,
పేజ్ నెంబర్ 23లో 1.5లో 6th క్వశ్చన్. మన మెటీరియల్ అయితే ఇప్పుడు ఫైనల్ టచ్ లో అయితే 4th క్వశ్చన్. ఇఫ్ log x plus y by 3 is equal to 1/2 log x plus log y so that లేదా ఫైండ్ ద x by y plus y by x వాల్యూ అన్నాడు. లేదా ఇదే క్వశ్చన్ ఇంకోలా ఇస్తాడు, సో దట్ x by y plus y by x ఈక్వల్ టు 7 అని. ఇది సమ్మేటివ్ ఇచ్చాడు మనకి, కావాల్సి చూసుకోండి. 7 అని చూపించమండి. 7 అని ఆడే ఇచ్చేస్తాడు. మీకు టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటుంది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 by x plus 1 by y 1 by x by y plus y by x అని. కానీ x by y plus y by x ఈక్వల్ 7 అని చూపించమని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇది మనము ఎలా చేయాలో చూడండి. కండిషన్ ఇది ఇచ్చాడు, x by y plus y by x వాల్యూ కనుక్కోమన్నాడు. కండిషన్ ముందు తీసుకుంటామా, లాగ్ చూడమ్మా సొల్యూషన్ ఎక్కడ నుండి, లాగ్ x plus y by 3 is equal to 1/2 of log x plus log y ఫార్ములా మనకి log x y అమ్మ. సీన్స్ రాసుకోండి ఇక్కడ, log ab లేదా x, log x plus log y is equal to log x y ఇది ఫార్ములా. ఎందుకు ఇలా సింగిల్ గా రాసామంటే మనకి ఇటువైపు సింగిల్ లాగర్థం ఉంది, ఇటువైపు కూడా సింగిల్ లాగర్థం తీసుకొస్తే లాగు క్యాన్సిల్ అయితే రిమైనింగ్ మనకు మిగులుతుంది. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ log x plus y by 3 is equal to ఈ 1/2 పైకి తీసుకొచ్చేయండి, log xy హోల్ పవర్ 1/2. ఇలాగే పెట్టాలి, ఇలా పెట్టకండి. ఎందుకు పెట్టవచ్చు, ఇలా పెట్టినా దీని అర్థం ఏంటి అంటే log xy హోల్ పవర్ 1/2 దాని అర్థం ఇలా పెట్టకండి, ఇలాగే పెట్టండి. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ log x plus y by 3 is equal to log xy హోల్ పవర్ 1/2 అంటే దాని అర్థం ఏంటమ్మా, 1/2 మీన్స్ స్క్వేర్ రూట్ అంటే రూట్ xy దాని అర్థం. సో రూట్ xy దాని ప్లేస్ లో రూట్ xy. 1/3 అని ఉందనుకోండి అప్పుడే రాయాలి క్యూబ్ రూట్ xy. 1/4 ఉందనుకోండి 4th రూట్ xy అని రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు లాగు క్యాన్సిల్ అమ్మ, క్యాన్సిల్ చెయ్యొద్దు, జస్ట్ మనం ఇమేజన్ చేసుకోవడం, మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు. లాగు క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఏం మిగులుతుంది, దట్ ఎంప్లాయిస్ యువతల ఏమో x plus y by 3 మిగులుతుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రూట్ xy మిగులుతుంది. ఓకే, ఇప్పుడు రూట్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ చేయాలి బోత్ సైడ్. చేసే ముందు దీన్ని అటువైపు తీసుకెళ్ళి చేయండి అమ్మా, ఈజీగా ఉంటుంది. x plus y is equal to 3 అనేది మల్టిప్లై, డివిజన్ చేస్తున్నామా అది మల్టిప్లై 3xy రూట్ xy స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. x plus y whole square is equal to 3 root xy whole square. బోత్ సైడ్ స్క్వేర్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది a plus b whole square ఫార్ములా, a square plus 2 a అంటే x, b అంటే y plus b square అంటే y square is equal. దీని అర్థం ఏంటి, 3 square into root xy whole square దాని అర్థం. అంతే కదా, రెండింటి స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్. ఇటువైపు మనం చూసినట్లయితే ఏం మిగిలిందమ్మా, లెఫ్ట్ సైడ్ x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9 కదమ్మా, 3 3s ఆర్ సారీ 3 2s ఆర్ 6 అని రాస్తారు, 3 3s ఆర్ 9 9xy. మనము x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇటువైపు ఉంచియండి, xy టర్మ్ యువతల ఉంది కాబట్టి అటువైపు తీసుకెళ్ళిపోండి xy టర్మ్ ని. సో 9xy ప్లస్ 2 ఎదురుకు వస్తే మైనస్ 2xy. దట్ ఎంప్లాయిస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ 9 లో 2 తీసేయండి, xy పక్కన పెట్టండి, 9 లో 2 ప్లస్ 7 కదా, ఏంటి 7xy. సో మనకి ఏం కావాలి, ఇక్కడ x by y కావాలి, y by x కావాలి. అంటే దీన్ని x తో డివిజన్ చేస్తే పైన x వస్తుంది, దీన్ని y తో డివిజన్ చేస్తే పైన y వస్తుంది. అలాగే ఇండివిజువల్ గా చేయకూడదు కదా. అదే విధంగా రైట్ సైడ్ xy ఉంది, సింపుల్ గా xy తో మొత్తాన్ని డివిజన్ చేసేయండి. xy తో చేసామనుకోండి ఇక్కడ x పోద్ది y పోద్ది కదా, అందుకే డివైడ్ both side by xy, both sides xy తో డివిజన్ చేశానమ్మా. దట్ ఎంప్లాయిస్ x square by xy plus y square by xy is equal 7xy by xy power x square by xy, y square by xy, 7xy by xy.
XYకి XY క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అమ్మ, అంటే స్క్వేర్ పోతుంది, ఒక ఎక్స్ మిగులుతుంది ఎక్స్. వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై, వాటి పోతుంది, క్రింద వై మిగులుతుంది. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ బై వై ప్లస్ వై బై క్రింద ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ 7. చూసారా, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఎంత వచ్చిందమ్మా 7. ఒకసారి 7 అని చూపించమంటాడు. సో ఇది ఈరోజు క్లాస్ 4 మనకు 4 సమ్స్ అయితే అయ్యాయి ఈ 1 అవర్లో. మరి 1 అవర్లో 4 సమ్స్ అయ్యాయి. అయితే రిమైనింగ్ సమ్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి 3-4 అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి. అందుకే మీకు చెప్పుకున్నాను మనకి 3 to 4 వీడియోస్లో దీన్ని అయితే కంప్లీట్ చేస్తానని చెప్పాను. ఏంటిది వన్స్ అగైన్ చెప్తాను, మరలా విసుక్కోకుండా వినండి. ఇది మీ లైఫ్ కోసం, మీ ఫ్యూచర్ను మార్చబోయే వీడియో కాబట్టి ఈ ఒక్క వీడియోని మీరు ఏం చేయాలి, మీరు లైక్ చేస్తూ మీ వద్ద ఉన్నటువంటి గ్రూపుల్లో షేర్ చేయాలి, స్టేటస్లు పెట్టాలి. ఒక స్వార్థం మాత్రం వద్దమ్మా మీకు. ఏంటో స్వార్థం, మేము తెలుసుకున్నాం మీ ఛానల్, మేము చూసాం, మాకే రావాలి, మిగతా వాళ్ళకి వద్దు అనుకుంటే మీకు కూడా రాదు. ఎందుకు రాదో నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకు, మనకి 4K వ్యూస్ వస్తేనే నెక్స్ట్ పార్ట్స్ కంప్లీట్ అవుతాయి, లేకపోతే నెక్స్ట్ పార్ట్స్ మరి చెప్పను. ఓన్లీ 4 వీడియోస్. మరి ఏదైనా స్వార్థం అనుకోండి, ఏమనుకోండి పర్వాలేదు. ఎందుకు అంటే అది మీరు అలాగ అనుకోవడానికి లేదు. నేను మీకు పాస్ చేయడానికి చూస్తున్నాను, 40 మార్క్స్ రావడానికి చూస్తున్నాను. అందులో లేని స్వార్థం ఇందులో ఎందుకు ఉంది? మీకు 40 మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు చేయవలసింది ఏంటి, జస్ట్ మీ దగ్గర ఉన్న గ్రూపులో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. అమ్మ మీరు షేర్ చేశారా లేదనేది నాకు తెలియదు, కానీ స్టేటస్ పెట్టారా లేదనేది నాకు తెలుస్తుంది. ఎందుకు, మీరు స్టేటస్ పెట్టినట్టే నాకు వస్తుంది. కాబట్టి నా నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. ఆల్రెడీ నెంబర్ చెప్పాను, 9989669395. అలాగే మీ డీటెయిల్స్ నాకు పంపించండి, నేము, క్లాసు, డిస్ట్రిక్ట్ నేను సేవ్ చేస్తాను, అప్పుడు స్టేటస్ నాకు వస్తుంది. ఈ వీడియో మీకు 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్ తర్వాత నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. దేని బేస్ చేసుకొని 4K వ్యూస్ వస్తేనే. చాలా ఈజీ అమ్మ రావడం, 4K వ్యూస్ చాలా ఈజీ. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, SA1లో 10K వ్యూస్ వచ్చాయి, 9.2 అండ్ 5K వ్యూస్ కూడా ఉన్నాయి, 6th సంథింగ్ ఏ ఉన్నాయి. ఇన్ని K వ్యూస్ వచ్చేటప్పుడు సబ్మిట్ దీనికి ఎందుకు రావు? మీరు చేయవలసిందల్లా స్టేటస్లు పెట్టండి, షేర్ చేయండి, మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ సజెస్ట్ చేయండి. ఏం చూడరాలు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు, ఖచ్చితంగా 40 మార్క్స్ వస్తాయి అమ్మా. 40 మార్క్స్ వస్తాయంటే చూడకపోవడం ఏంటి? 18 క్వశ్చన్స్ చూసినట్లయితే మీకు 40 మార్క్స్ వరకు వస్తాయి. వచ్చిన 40కి ఇంకా 50 కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా, 50 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి అన్ని వస్తున్నాయి అంటాడు. 4 అవర్స్ టైం స్పెండ్ చేయలేరా? ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు. ప్రతి స్కూల్లో మీ బ్యాచ్లో 20-30 మంది, ఒక్కొక్క దగ్గర 100, 200, 300 మంది కూడా ఉంటారు. వాళ్ళతో మీకు వాళ్ళందరికీ కూడా మన ఛానల్ చెప్పండి. వాళ్ళందరి నెంబర్లు తీసుకొని మన ఈ వీడియో లింక్ షేర్ చేయండి, మీరు స్టేటస్లు పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది అందరికీ వెళ్తుంది. 4K వ్యూస్ ఖచ్చితంగా మనకు వస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడాలి. ఎక్కడ మీరు స్కిప్ చేసినా సరే మీకు క్లాస్ అర్థం కాదు. అలా చూడండి. అలా కూడా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. 4K వ్యూస్ వస్తే వెంటనే వీలైనంత తొందరగా ఈ పని అయితే మీరు చేయండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి, ఇవి చూడాలి. చూసి నేను ఈ వీడియో ఈరోజు మండే అమ్మ, మండే అప్లోడ్ చేస్తున్నాను. ఈ మండే వీడియో అనేది మరలా ఎప్పుడు మీకేం చెప్పాను, 1 వీక్ సండే వరకు చూస్తాను. సండే కానీ 4K వ్యూస్ మనకు వచ్చాయి అనుకోండి, మండే సెకండ్ పార్ట్ నేను మీకు పెట్టేస్తాను. సెకండ్ పార్ట్ పెట్టానంటే థర్డ్ పెడతాను, 4th పెడతాను. ఖచ్చితంగా ఉన్నాను. ఎందుకు, మిగతా మీరు చూసినా చూడకపోయినా నా ప్రాబ్లం లేదు. ఎందుకు, ఖచ్చితంగా చూస్తారు. అవి ఇది చూసారంటే దాని అర్థం ఏంటి, ఈ వీడియో యొక్క క్వాలిటీ ఏంటో మీకు తెలుస్తుంది, ఈ వీడియో యొక్క కంటెంట్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. మీకు 4 సమ్స్ అర్థమై ఉంటాయి. ఈ 4 సమ్స్ ఎలా చెప్పారో చూడండి. మీ టీచర్స్ చెప్పుకుంటారు, వాళ్ళు ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ నేను చెప్పింది అయితే చాలా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటారు. అందుకోసం ఈ పార్ట్ చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నెక్స్ట్ పార్ట్ చూడకుండా ఉండలేరు. కాబట్టి ఈ పార్ట్కి మన 4K వ్యూస్ వస్తే చాలు, ఆటోమేటిక్గా మిగతా పార్ట్స్కి వస్తాయి. సో మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే చూసుకోండి, జస్ట్ ఇది స్టేటస్లు పెట్టండి. దయచేసి మర్చిపోవద్దు, మీ ఫ్యూచర్ని మార్చబోయే వీడియో. అది కూడా ఇంకోటి చెప్తానన్నాను, 3 8 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్ క్వశ్చన్స్ 3, ఓన్లీ 3 నేర్చుకుంటే 3కి 3 8 మార్క్స్ వచ్చేస్తాయి. 24 మార్క్స్ అమ్మ, మాటలా 24 మార్క్స్. 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే 3కి 3 కూడా పబ్లిక్లో వస్తాయి. ఖచ్చితంగా రాకపోతే నన్ను అడగండి అప్పుడు. మరి అవి తెలియాలంటే సెకండ్ పార్ట్ ఖచ్చితంగా మీరు చూడాలి. సో సెకండ్ పార్ట్ చూడాలి అంటే నేను సెకండ్ పార్ట్ చెయ్యాలి. నేను సెకండ్ పార్ట్ చెయ్యాలి అంటే 4K వ్యూస్ అవ్వాలి.
సో 4K వ్యూస్ అవ్వాలి అంటే మీరు గ్రూపులో షేర్ చేయాలి, స్టేటస్లు పెట్టాలి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయాలి చూడమని. ఖచ్చితంగా 4K వ్యూస్ వచ్చేస్తాయి. అప్పుడు మనం సెకండ్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఆ 3 క్వశ్చన్స్ ఏంటో కూడా మీకు సెకండ్ పార్ట్లో చెప్తాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆ పార్ట్లో చెప్పడం జరుగుతుంది. మీకు కానీ క్లాసెస్ ఈ విధంగా కావాలి అనుకుంటే, మ్యాథ్స్లో పాస్ అవ్వాలి అనుకుంటే, ఓన్లీ 4 అవర్స్లో పాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, గ్రూపులను షేర్ చేయాలి, స్టేటస్లు పెట్టాలి, మీ ఫ్రెండ్స్కి మీరే సజెస్ట్ చేయండి. మీ క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థికి మీరు చెప్పండి, రే పలానా ఛానల్ చూడండి, ఖచ్చితంగా చాలా బాగున్నాయి క్లాసెస్, మనకు ఉపయోగపడతాయి, మనం ఖచ్చితంగా పాస్ అవుతామని మీరే సజెస్ట్ చేసుకోవాలి. ఎందుకు? అది మీ పని. మీకు కావాలి అనుకుంటే, ఫ్రీగా వీడియోస్ కావాలి అనుకుంటే, 40 మార్క్స్ మాకు ఫ్రీగా కావాలి, మేము ఈజీగా పాస్ అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు. అదేవిధంగా ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మనకి వీడియో కానీ 4K వ్యూస్ వస్తూ, అది ఎలాగా అన్ని అంటే వీడియో మొత్తం కంప్లీట్గా అందరూ చూడగలిగితే మనకు 4000 వాచ్ అవర్స్ అయిపోతాయి. ఆ 4000 వాచ్ అవర్స్ అయిపోతే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇప్పుడు ఏదైతే మెటీరియల్ 100 రూపీస్ పర్చేజ్ చేస్తానమో అది ఫ్రీగా ఇస్తాను. ఆ మెటీరియల్ అందరికీ కూడా ఫ్రీగా ఇస్తాను. మరి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు సార్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. నో ప్రాబ్లం. వాళ్ళకి ఆ 100 రూపీస్ సరిపోగా నెక్స్ట్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తాను మీకు. అందరికి ఇవ్వనది. ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి నెక్స్ట్ క్లాసెస్ ఫ్రీగా ఇచ్చేస్తాను. 4000 వ్యూస్ అయిపోతే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మెటీరియల్ ఫ్రీగా ఇస్తాను. ఒక్క వీడియో 4000 వాచ్ అవర్స్ అయిపోతే మనకు ఖచ్చితంగా ఉన్నాం. ఒకటి నా ఏం క్లియర్ అవుతుంది చూడమ్మా. నా గోల్ ఏంటనేది 4000 వాచ్ అవర్స్ క్లియర్ అయిపోతుంది. మీ గోల్ 40 మార్క్స్ పాస్ అవ్వాలి. పాస్ అవ్వడం కూడా మీరు క్లియర్ చేసుకోగలరు. జస్ట్ ఒక్క వీడియో దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను ఇంకా వీడియోస్ పెడతాను. ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. వాచ్ అవర్స్ కంప్లీట్గా ఎప్పటికప్పుడు అవుద్ది. అది నో ప్రాబ్లం. మీ ఫ్యూచర్ ఇది. కాబట్టి చూడండి, కంప్లీట్గా చూడండి, A to Z అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తూ వాట్సాప్ స్టేటస్లు పెట్టండి, గ్రూప్లో షేర్ చేయండి. దయచేసి ఇన్నిసార్లు చెప్పానని మరోలా ఫీల్ అవ్వకండి అమ్మా. ఎందుకంటే మీకు కొన్ని వేల రూపాయలు పెట్టినటువంటి క్లాసెస్ రావు. నేను ఫ్రీగా ఇస్తాను కాబట్టి ఏదో కొంచెం టైం స్పెండ్ చేశాను. మీరు నాతో ఆ కొంచెం టైం స్పెండ్ చేయండి. ఓకే, సో అన్నీ మనం అనుకున్నట్లు అయ్యి 4K వ్యూస్ వస్తే సెకండ్ క్లాస్లో ఆ 3 క్వశ్చన్స్ ఏంటి అనేది. ఓకేనమ్మా, ఇది పార్ట్ 1. దిస్ ఈజ్ పార్ట్ 1. సెకండ్ పార్ట్లో ఆ 3 క్వశ్చన్స్తో ఓన్లీ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా చూడండి. 3 8s are 24. మీరు అసలు మీకు ఏ మ్యాథ్స్ రాకపోయినా 3 క్వశ్చన్స్ బైహార్ట్ చేసేయండి, పర్వాలేదు, మీకు వచ్చేస్తాయి. మరి 3 క్వశ్చన్స్ ఏంటో మీకు కావాలంటే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చూడాలి. సెకండ్ పార్ట్ చూడాలంటే మన 4K వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. సో మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, స్టేటస్లు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. సో బాయ్. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ.